హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ మాధవి. ఈరోజు మనం ఆలు గోబీ మటర్ కర్రీ చేద్దామండి. ఫంక్షన్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్, అదే కలర్, చూడడం కూడా అలాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసే కర్రీ అనమాట. దీనికోసం ఫస్ట్ నేను కడాయిలో 1 స్పూను నూనె వేసుకున్నానండి. గోబీ కట్ చేసి కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకుందాము. వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు కడిగేసి పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత ఇక్కడ ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. జస్ట్ కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన నూనెలో క్యూబ్స్లో కట్ చేసుకున్న ఆలు వేసేసుకుందాం. ఆలు కూడా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకుందాము. అది కూడా జస్ట్ కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. బట్ గ్యాస్ ఫ్లేమ్ ఫుల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఫుల్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి క్రంచీగా వస్తాయన్నమాట. ఇలా ఆలు కూడా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం పక్కన. ఇదే కడాయిలో ఇప్పుడు ఇంకొద్దిగా నూనె వేసుకొని మనం మసాలా తయారు చేసుకుందామా. దీనికోసం నేను దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్స్ తీసుకోవచ్చు, గ్రేవీకి కావాల్సినంత. అలాగే వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగంత అల్లం వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ జస్ట్ కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో 2 టమాటాలు వేసుకున్నాను, పెద్ద సైజు టమాటాలు. టమాటా మంచిగా మగ్గాలండి, అంతవరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇలా టమాటా మంచిగా మగ్గితే గ్రేవీ చాలా బాగా వస్తుంది. దాంట్లో పచ్చి స్మెల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవి మంచి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారడానికి పక్కన పెట్టేద్దామండి. చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలో నూనె వేసుకుందాం. మన కర్రీకి కావాల్సినంత. ఇది మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే దాంట్లో ఒక బిర్యానీ ఆకు, కొన్ని జీలకర్ర వేసేసాను. కసూరి మేతి కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. ఇలా వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లోనే మొత్తం గ్రేవీ వేసేసి మంచిగా కలిపేసుకుందాం. దీంట్లో ఇప్పుడు గ్రేవీ మొత్తం ఇప్పుడు మంచి కలుపుకోవాలి. ఎందుకంటే నూనె సపరేట్, గ్రేవీ సపరేట్ అవుతుంది కాబట్టి మంచిగా కలుపుకుంటే ఈక్వల్గా కలిసిపోతాయి. జార్లో కొన్ని నీళ్ళు వేసేసి దాంట్లో వేసేద్దాం గ్రేవీలో. ఇప్పుడు గ్రేవీని ఉడకనిద్దామండి. ఫస్ట్ గ్రేవీ ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా మంచిగా ఉడికితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, గ్రేవీ మంచిగా ఉడకాలి, మంచి కలర్ వచ్చి కొద్దిగా థిక్ అయ్యి వాటర్గా ఉండకూడదు అనమాట. ఇప్పుడు గ్రేవీలో కొద్దిగా ఉడికిన తర్వాత నేను పసుపు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. మసాలా వేసిన తర్వాత నూనె సపరేట్ అయ్యే వరకు నేను దీన్ని ఉడకపెట్టుకుంటానండి. మసాలా సపరేట్ అవుతుందంటే గ్రేవీ చాలా మంచిగా ఉడికిందనమాట. మీరు చూడండి, ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత దాని కలర్ ఎంత మంచిగా వస్తుందో. ఇప్పుడు చూడండి, కడాయికి అంటుకోవట్లేదు, నూనె కూడా సపరేట్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అయిందంటే మన గ్రేవీ రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ, ఆలు వేసేసుకుందాం. అలాగే గ్రీన్ పీస్, బఠానీ కూడా వేసేసుకుందాము. మసాలా, కూరగాయలు 2 కలిసేటట్టు మంచిగా కలుపుకుందాము. 2 మంచిగా కలిస్తేనే వెజిటేబుల్లో మన మసాలా వెళ్తుందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇలా ఉడకడం వల్ల మసాలా, కూరగాయలు మంచిగా కలిసిపోతాయన్నమాట. 2 నిమిషాల తర్వాత తీసి చూడండి, ఇంకోసారి మంచిగా కలిపేసుకుందాము. మన మసాలా, కూరగాయలు 2 మంచిగా కలిసిపోయాయి. ఇప్పుడు కావాల్సినన్ని వేడి నీళ్ళు వేసుకుందామండి. ఈ కర్రీకి వేడి నీళ్ళే వేసుకోండి. చల్ల నీళ్ళు వేసుకున్నారంటే మసాలా స్మూత్గా రాదు, వాటర్గా వస్తుంది. కాబట్టి వేడి నీళ్ళే వేసుకోండి. మీకు గ్రేవీ చూసుకొని నీళ్లు వేసుకోండి. గ్రేవీ ఎంత కావాలో లిక్విడ్ చూసుకొని వేసుకోండి. చపాతీతో కావాలంటే కొద్దిగా ఎక్కువ, అన్నంతో కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. అలా వేసి మూత పెట్టి ఒక 6 నుంచి 7 నిమిషాలు ఉడకనిద్దామండి. అంటే ఆలు చెక్ చేయండి. ఆలు ఉడికిందంటే ఉడికినట్టే. ఆలు ఉడకలేదు అంటే ఇంకా మీకు నీళ్ళు తక్కువ అనిపిస్తుంది, థిక్ అనిపిస్తుంటే ఇంకొన్ని వేడి నీళ్ళు వేసేసుకోవచ్చు. వేడి నీళ్ళు వేసుకోండి, ఇంకో 2 నిమిషాలు ఉడకపెట్టండి. నూనె పైకి వచ్చిందంటే మన గ్రేవీ కర్రీ రెడీ అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంతే టేస్టీగా ఉంటుంది. పూరితో, రైస్తో, దేనితో తిన్నా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ కర్రీకి ఒక్కసారి ట్రై చేయండి. చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇష్టమైతే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి.